Amen. Tonight we are going to talk about your roots determine your fruit. Your roots determine your fruit. నీ వేరు నీ ఫలమును నిర్ధారిస్తుంది. Your root determine your fruit. Every problem has a root cause. ప్రతి సమస్యకి ఒక మూల కారణం ఉంటుంది. Every problem has a root cause. ఇప్పుడు ఇందాక సిస్టర్ పావని వారి ఫాదర్స్ టెస్టిమనీ చెప్తారు, కాళ్ళు వాచిపోయినాయి అంటే డాక్టర్ దగ్గరికి వెళ్తే, మనం కాళ్ళు వాస్తే జెండు బాంబు పెట్టుకుంటాం, కానీ డాక్టర్ దగ్గరికి వెళ్తే వెంటనే ఏమన్నాడు, యూ నీడ్ టు గో ఫర్ అన్ ఈసీజీ. ఎందుకంటే కాళ్ళ వాపు ఇక్కడ కనబడుతున్న ప్రాబ్లం కాదు, లోపల రూట్ వేరు. అందుకనే వి గో ఫర్ ద డయాగ్నోసిస్. అంటే ఏంటి, వారు విశ్లేషించి దాన్ని రూట్ కాజ్ని పట్టుకుంటారు. ఎందుకంటే అది ట్రీట్మెంట్ చేస్తే కాళ్ళ వాపు వెళ్ళిపోతుంది. ప్రైజ్ గాడ్, డాక్టర్ చేయలేంది దేవుడు చేశాడు, అది వేరే సంగతి. బట్ టుడే వీఆర్ గోయింగ్ టు డూ సంథింగ్. వీఆర్ గోయింగ్ టు డీల్ విత్ ఫ్యూ రూట్స్ ఇన్ యువర్ లైఫ్. హల్లెలూయా. ఎవ్రీ ప్రాబ్లం హ్యాస్ అ రూట్. నీవు ఈరోజు ఉన్న పరిస్థితికి దాని లోకల వేరేగా ఉంది. బట్ మెనీ పీపుల్ ఆర్ ట్రయింగ్ టు డీల్ విత్ దిస్. కాలు వాచింది బ్రదర్, జెండు బాంబు పెట్టుకో, అమృతాంజన్ పెట్టు, ఫిజియోథెరపీ, ఏం చేయి, ఇట్ విల్ నాట్ గో. ఎందుకంటే యు ఆర్ నాట్ డీలింగ్ విత్ ద రూట్. ఆ వేరుతో అది ప్రాబ్లం ఎక్కడో మీరు తెలుసుకోవట్లేదు. సో వెన్ యూ హ్యావ్ టు డయాగ్నోస్ ద రూట్ కాజ్. ఈరోజు మీ ప్రాబ్లమ్స్ ఉన్నాయి, మీరు ఒకటే చేస్తున్నారు, దానికి జెండు బాంబు అంటే ప్రార్థన చేయడం తప్పు కాదు. ప్రార్థనలోనే రూట్ కాజ్ తెలుస్తుంది. హల్లెలూయా. కానీ ఏం ప్రార్థన చేస్తున్నారు నాకు తెలియదు. You need to upscale your prayer life. Amen. So many times you deal with problems but you do not deal with the root. చాలాసార్లు నువ్వేం ట్రై చేస్తావంటే ప్రాబ్లంతో వ్యవహరించాలనుకుంటావు, ఆ ప్రాబ్లంకి కారణంతో నువ్వు వ్యవహరించావు. హల్లెలూయా. ఎందుకు నా జీవితంలో ఇలా జరుగుతుంది, ఎందుకు ఇలాగా నా జీవితంలో సమస్యలు వస్తున్నాయి, ఎందుకు సిక్నెస్ వస్తుంది, వై యామ్ ఐ బీయింగ్ అటాక్డ్ బై ది ఎనిమీ, ఎందుకు అని ఆ ప్రాబ్లమ్ని ట్యాకిల్ చేస్తారు, కానీ ఆ ప్రాబ్లంకి కారణాన్ని మర్చిపోతారు. యూ నీడ్ టు లెర్న్ టు ట్యాకిల్ విత్ ద రూట్స్. ఎందుకంటే ఆ వేరుతో నువ్వు వ్యవహరిస్తే ప్రాబ్లం ఆటోమేటిక్గా సాల్వ్ అయిపోతుంది. హల్లెలూయా. ప్రైజ్ ద లార్డ్. సో డాక్టర్స్ అదే చేస్తారు. అందుకని ఏం చేస్తారు, ఫస్ట్ టెస్టులు రాస్తారు. టెస్టులు ఎందుకు, టు డయాగ్నోస్ చేయడానికి. ఎందుకు, ఎక్కడ సమస్య ఉందో తెలిసి దానికి ట్రీట్మెంట్ ఇస్తారు. సో చాలా క్రైస్తవత్వంలో కూడా ఇది చాలా ఇంపార్టెంట్. యూ డోంట్ నో వాట్ ఈస్ అ ప్రాబ్లం, బట్ యూ ప్రే ఫర్, ప్రభువా విడిపించు, అప్పుల నుంచి విడిపించు. ఎందుకు నువ్వు అప్పుల పాలవుతున్నావు, దాని యొక్క డయాగ్నోసిస్ చేయాలి ఫస్ట్. వాట్ ఈస్ ద రీజన్ దట్ యు ఆర్ ఫేసింగ్ ఫైనాన్షియల్ క్రైసిస్. అసలు ఎందుకు నీ సమస్యలు ఎందుకున్నాయి, ఎందుకు సిక్నెస్ తరచుగా నీ కుటుంబాన్ని దర్శిస్తుంది, ఎందుకు తరచుగా చేతబడి శక్తులు నీ కుటుంబాన్ని ఎందుకు దర్శిస్తున్నాయి, వై, వాట్ ఈస్ ద ప్రాబ్లం దట్ యు ఆర్ స్టాగ్నేటెడ్, వై యామ్ ఐ హియర్. దాని యొక్క రూట్ కాజ్ మీరు తెలుసుకుంటే ఇట్స్ వెరీ ఈజీ టు క్యూర్ ద ప్రాబ్లం. హల్లెలూయా. హల్లెలూయా. మనకంతా ఒకటే నేర్పిస్తారు. కొంచెం తల తిరుగుతుంది, డోలో, నడుము నొప్పి, డోలో, ఏమొచ్చింది, డోలో, ఒకటే అనుకుంటారు. బట్ దేర్ ఈస్ అ డిఫరెన్స్. హే మ్యాన్, ద ట్రీట్మెంట్ ఈస్ డిఫరెంట్. హల్లెలూయా. ఈ ట్రీట్మెంట్స్ గురించి తెలుసుకోవాలంటే నువ్వు నార్మల్గా వెళ్ళి ఏదో ఏడబడతాడో కూర్చుంటే ఏ పాస్టర్ దగ్గర వాళ్ళు చెప్పరు, ఎందుకంటే వారికి తెలియదు. హల్లెలూయా. అందుకనే డాక్టర్స్ స్పెషాలిటీ అని పెడితే ఈ స్పెషల్ కార్డియాలజీకి వెళ్ళండి, మీరు పల్మనాలజిస్ట్ దగ్గరికి మీరు వెళ్ళండి, యూరాలజిస్ట్ దగ్గర. వై? బికాస్ యూ నీడ్ స్పెషలిస్ట్స్. ఫెయిత్ సిటీ చర్చ్ ఈజ్ అ సూపర్ స్పెషాలిటీ హాస్పిటల్. హల్లెలూయా. We carry the super speciality anointing. We deal with the roots. We not only deal with the roots, వేర్లతో మాత్రమే కాదు, వేర్లను పెకిలి వేస్తాం. Hallelujah. We carry an anointing of MRI. We can scan things in Jesus name. Hallelujah. ఈ రోజు ఉదయకాల సమయంలో I had a phone call from Vizag. Our brother last year he came to church. ఆయన వచ్చినప్పుడు I prophesied and told God is going to give you a son అని చెప్పానంట, నాకు కూడా గుర్తులేదు. సో he called me today and said, brother, మీకు గుర్తుందా, మీ చర్చ్కి వచ్చినప్పుడు మీకు కుమారుడు పుడతారని చెప్పారు. టుడే I am blessed with a baby boy. Hallelujah. We work under the scanning of the Holy Ghost. Amen. Somebody say hallelujah. Glory be to Jesus. దేవునికి మహిమ కలుగును గాక.
If the root, if the root is not dealt, the problem will occur again and again. వేరుతో నువ్వు వ్యవహరించలేదనుకో, అదే సమస్య మళ్ళీ 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 నీ జీవితంలో వస్తుంటుంది. ఎందుకు ఈ సమస్య వస్తుంది అని నీకు అర్థం కాదు. పాస్టర్ నాకు కొద్దిగా ప్రార్థన చేయండి, ప్రార్థన చేశాక వెళ్ళిపోతారు, మళ్ళీ వారం తర్వాత మళ్ళీ వచ్చింది అంటారు. వై? బికాస్ ద రూట్ హ్యాస్ నాట్ బీన్ డెల్ట్. Amen. If you are seeing repetitive sickness, if you are seeing repetitive problems, that means you need to deal with the root. Problem ఏంటంటే రూట్స్ కనబడవు బయటకి. You cannot see it outside. Hallelujah. If you have to, నీ రూట్స్ ఆ వేర్లను పరిశీలించారంటే you need to go deep. Hallelujah. నువ్వు లోతులోనికి వెళ్ళాలి. నువ్వు లోతులోనికి వెళితే తప్ప వేర్లు కనబడవు. కానీ వేర్లు కనబడవు, కానీ దాని ఫలం కనబడుతుంది. నువ్వు ఫలం ఫలించట్లేదని చెప్పి దాన్ని చెట్టును కొడితే ప్రయోజనం లేదు. దాని రూట్ ఇంపార్టెంట్. అర్థమవుతుందా మీకు? హల్లెలూయా. The roots should be dealt. Today, let's deal with some roots tonight. There are people who are fighting with problems but not dealing with the root of the problem. అనేక మంది సమస్యలతో పోరాడుతున్నారు, మ్యారేజ్లో పోరాడుతున్నారు, కానీ దాని యొక్క వేరే ఏంటో తెలియట్లేదు. ఈరోజు అది మీకు దేవుడు బయలుపరచును గాక. ఆమేన్. వై నా బిజినెస్ ఎందుకు జరగట్లేదు? దాని యొక్క వేరును కనుక్కోవాలి. హల్లెలూయా. వై థింగ్స్ ఆర్ హ్యాపెనింగ్, వై దేర్ ఇస్ నో మూమెంట్ ఇన్ మై లైఫ్, దాని యొక్క వేరును కనుక్కోవాలి. నాకెందుకు ఉద్యోగం రావట్లేదు, దానికి వేరు కనుక్కోవాలి. హల్లెలూయా. దేర్ ఈస్ అ రూట్ కాజ్ ఫర్ ఎవ్రీథింగ్. ప్రతి దానికి ఒక మూల కారణం ఉంది. ఆ మూల కారణం దేవుడు మీకు బయలుపరచును గాక. Some marriages never work out because the root is wrong. Hallelujah. కొంతమంది వివాహం చేసుకుంటారు. ఎందుకు చేసుకుంటారు? వీళ్ళు ₹1,00,00,000 కట్నం ఇస్తారు, అయిపోయింది. ద రాంగ్ రూట్, ద ఫౌండేషన్ ఏ రాంగ్. సో నీ వివాహం దేనిపైన బేస్ చేసుకుంది? కట్నం పైన. హల్లెలూయా. మీరు వివాహం చేసుకుంటారు ఎందుకు? మాకు ఇల్లుంది, మీ పిల్లని ఇవ్వండి, అంతే. ఎందుకు? దెర్ ఇస్ నో స్పిరిచువాలిటీ, దెర్ ఇస్ నో డివైన్ ఇంటర్వెన్షన్ లేదు అక్కడ. దైవికమైనది ఏది లేదు. నువ్వు జస్ట్ బిజినెస్ డీల్ లాగా మ్యారేజ్ డీల్ సెట్ చేసుకుంటావు. హల్లెలూయా. సో ఒక్కసారి వివాహం అయిపోగానే వాడికి రావాల్సిన ఆస్తి రాకపోతే నేను చూస్తాడా? హల్లెలూయా. కొద్దిగా ఆ ఇల్లులో ఒక్క ఇటుక తీసి చూడు, వాడు ఊరుకుంటాడా? Your marriage will collapse because the root is wrong. Hallelujah. అనేక మ్యారేజెస్, అనేక వివాహాలు ఫెయిల్ అవ్వడానికి కారణమే there is no root of love, there is root of transactions అంటే తెలుసు, బిజినెస్. Amen. Praise the Lord. గడిగా ఆమేన్ చెప్పండి. Hallelujah. Hallelujah. Why marriages fail? Because your root, నీ ఫౌండేషన్ ఏ తప్పు. Hallelujah. So let your marriages be built on the right foundation. దేవుని యొక్క వాక్యం అనే పునాది పైన మీ కుటుంబం కట్టబడును గాక, మీ వివాహం కట్టబడును గాక. ఎందుకు నీ భర్త ఇంటలేడు? ఎందుకంటే రూట్సే వేరు. ఆమేన్. వాడు అంటాడు నీకు కావాలి ₹1,00,000 సంపాదించేటోడు, నేను ₹1,00,000 నీకు సంపాదిస్తున్నా, దానికంటే ఎక్కువ మాట్లాడకు నువ్వు. డోంట్ ఇంటర్ఫియర్. వాట్ హ్యాపెన్? రాంగ్ రూట్ in the marriage. Marriage is not business, marriage is a covenant. Hallelujah. Marriage is not business, it's a covenant. అది బిజినెస్ కాదు, అదొక నిబంధన, దేవుడు ఏర్పరిచిన నిబంధన. హల్లెలూయా. దేవుడు జతపరిచిన దానిని ఏ మనుష్యుడు వేరు చేయకూడదు. దేవుడు వివాహాన్ని he sees it, a marriage is an honor, అదొక ఘనతగా దేవుడు చూస్తున్నాడు. సో don't dishonor marriage by making business transactions. Amen. Praise God. So root is important, very much important. Amen. Some ministry doesn't grow. Why? Because there is no proper root. కొన్ని పరిచర్యలు ఎదగవు. బ్రదర్, తాతల నాటి నుంచి సంఘానికి వెళ్తున్నా, తాతల నాటి నుంచి సంఘంలో 10 మందే ఉంటారు. తాతల నాటి నుంచి మేము ఇదే సంఘం, తాతల నాటి నుంచి ఆ సంఘం సైజ్ అంతే ఉంటుంది. ఎప్పుడైనా గమనించారా? దే నెవర్ గ్రో. వై? ద రూట్.
వారు ఆరంభించిన పరిచర్యకు ఆరంభించబడ్డ పునాది కొన్నిసార్లు రాంగ్. హల్లెలూయా. సో బీ కేర్ఫుల్ వేర్ యు ఆర్ గోయింగ్. ఏ మినిస్ట్రీకి వెళ్తున్నావు జాగ్రత్తగా ఉండండి. బికాస్ నాట్ ఎవ్రీ మినిస్ట్రీ ఈజ్ ఫ్రమ్ గాడ్. అన్ని మినిస్ట్రీస్ దే ఆర్ నాట్ బీన్ ఆర్డైన్డ్ ఆర్ నాట్ బీన్ బిల్ట్ ఆన్ ద ఫౌండేషన్ ఆఫ్ ది అనాయింటింగ్ అండ్ ద కాలింగ్ ఆఫ్ ఎ మ్యాన్ ఆఫ్ గాడ్. వాళ్ళ దైవజను యొక్క పిలుపు పైన కట్టబడి ఉండవు. కొంతమంది ఉట్టిగా పొద్దున్న లేచి చర్చ్ పెడితే బాగుంటుంది కదా, 4 దశంభాగం ఇస్తారు, 5 మంది ఆఫరింగ్స్ ఇస్తారు, మంచి సుకూన్ జీవితం. సో కొంతమంది పెట్టిన వాళ్ళు ఉన్నారు. Amen. I have known so many people. ఒక పాస్టర్ దగ్గర చూస్తుంటారు, ఒక పాస్టర్ దగ్గర పని చేస్తూ చూస్తుంటారు. ఈ పాస్టర్కి భలే దశంభాగాలు వస్తున్నాయి, ఇదేదో మంచి స్కీమ్ ఉంది భయ్ మందకి, ఈ జాబ్ పొద్దున్న లేచి వెళ్ళేది వేస్ట్ ఇదంతా. సండే నిలబడి ఒక అరగంట చెప్తే చాలు, అందులో 4 జోకులు, 5 కరెంట్ అఫైర్స్, హల్లెలూయా, 2 ట్రెండింగ్ టాపిక్స్, అవన్నీ కలిపేసి ఒక వారం అరగంట ఏదో చెప్పి నవ్వుపిచ్చేసి పంపిస్తే హ్యాపీగా దశంభాగం వస్తుంది. హల్లెలూయా. సో వాళ్ళు అట్లా మినిస్ట్రీకి స్టార్ట్ చేస్తారు. ఎందుకు? ఒక పాస్టర్ని చూసి వాళ్ళు ఇంకో 10 మందిని తీసుకెళ్తారు వాళ్ళ చుట్టూ. ఈ పాస్టర్ తెలియదు, నా దగ్గర రా, నేను ఇంకెక్కువ చెప్తాను. మొత్తం వెళ్ళి సంఘం స్టార్ట్ చేస్తారు. బై మిస్టేక్ నువ్వు ఆ సంఘానికి వెళ్ళినావు అనుకో, హల్లెలూయా, ఏమో గాలికి పోయేది తలుకుంటుంది నీకు. Praise the Lord. Amen. Ministries do not grow because they have a wrong root. వాళ్ళు వేరు ఒక్కోసారి తప్పుడు వేరుగా సెల్ఫిష్ అంబిషన్స్ ఉంటాయి. దే వాంట్ టు గ్రో దేర్ ఓన్ ఫేమ్. వాళ్ళ సొంత ఘనతను దే వాంట్ టు పబ్లిసైజ్. హల్లెలూయా. లేకపోతే వాళ్ళ సొంత ప్రయోజనాల కొరకు సేవ చేస్తుంటారు. హల్లెలూయా. It is ministry is not a legacy. Ministry is a calling. పరిచర్య వంశపారంపరంగా వచ్చేది కాదు. పరిచర్య పిలుపు ద్వారా వస్తుంది. Praise the Lord. అన్న నువ్వు మీ డాడీ చర్చ్ తీసుకున్నావు. It's not daddy's church. It is Jesus' church. God used my daddy to start. Hallelujah. Amen. He prepared the launch pad before దైవజనుడు రాకముందే సిద్ధపరిచిన దేవుడు. Amen. So it's not పలానా చర్చ్, ఎవరి సంఘం కాదు ఇది. ఇప్పుడు రేపు పొద్దున్న దేవుడు నన్ను కూర్చోమంటే కూర్చుంటా. హల్లెలూయా. మీరు చాలాసార్లు చూసింటారు, కొన్నిసార్లు నేను ప్రసంగం చేయాలి. ఎందుకు చేయను తెలుసా? దేవుడు వద్దంటే చేయను. అన్న నీ సంఘం కాదు. ఎవరి సంఘం ఇది? ఆయన ఆజ్ఞాపిస్తాడు, కానీ నేను పాటిస్తాను. హల్లెలూయా. The root is not right. So be careful where you go. Amen. Hallelujah. Because the root will determine the fruit. నీ వేరు సరిగ్గా ఉంటే నీ ఫలము సరిగ్గా ఉంటుంది. యోబు గ్రంథము 14వ అధ్యాయము ఇస్ జస్ట్ అన్ ఇంట్రడక్షన్. ఇంతసేపు చెప్పా. యోబు గ్రంథం 14వ అధ్యాయము 8 నుంచి 9 వచనాలు చూద్దాం. యోబు గ్రంథం. దాని వేరు భూమిలో పాతదైపోయినను, దాని అడుగు మొద్దు మంటిలో చీకిపోయినను, నీటి వాసన మాత్రము అది చిగుర్చును, లేత మొక్క వలె అది కొమ్మలు వేయును. అయితే నరులు మరణమై కదలలేక పడియుందురు. నరులు ప్రాణము విడిచిన తర్వాత వారు ఏమైపోదురు? చాలు. దాని వేరు చదువు మళ్ళీ. దాని వేరు భూమిలో పాతదైపోయినను, దాని వేరు భూమిలో పాతదైపోయినను, దాని అడుగు మొద్దు మట్టిలో చీకిపోయినను, నీటి వాసన మాత్రము చేత అది చిగుర్చును. గడి ఆమేన్ చెప్పండి. ఆమేన్. Some people are about to get some answers for life. హల్లెలూయా. ఇక్కడ ఏం చెప్తున్నాడంటే, ఒక చెట్టును మనం కొట్టేసి దాని మీద రోడ్డు కూడా వేసేసినాం. ఎవరు తెలియట్లే అక్కడ చెట్టు ఉందండి. అది వేరు లోపల చీకిపోయి పాతదైపోయింది. బట్ సమ్హౌ ఆ వేరుకి నీటి వాసన తగిలిందంట. నీరు కూడా తగలలే, ఏం తగిలింది? నీటి వాసన తగలగానే వెంటనే అది ఏం చేస్తుందంట? చిగురుస్తుంది. అది మళ్ళీ తిరిగి మొలుస్తుంది.
Somebody say hallelujah. సో అది మొలచడం మొదలు పెట్టింది అనుకో, దానిపైన బిల్డింగ్ ఉందా, రోడ్డు ఉందా ఏం చూడదు, అన్నిటినీ లేపుకొని వెళ్ళిపోతాయి పైకి. సో ద రూట్ ఈజ్ సో డేంజరస్. హల్లెలూయా. కొన్నిసార్లు కొన్ని అలవాట్ల నుంచి బయటికి వచ్చాక దాని వేర్లతో సహా బయటికి వచ్చేయాలి. దాని వాసన కూడా తగలకుండా చూసుకోవాలి. Somebody say amen. హల్లెలూయా. కొన్నిసార్లు డెలివరెన్స్, విడుదల, చేతబడి శక్తుల నుంచి బయటికి వచ్చాక యూ షుడ్ బి వెరీ కేర్ఫుల్. మళ్ళీ దాని యొక్క వాసన కూడా కనబడకూడదు. ఆ యొక్క స్థలాలకు కూడా నువ్వు వెళ్ళకూడదు. హల్లెలూయా. ఒక్కసారి తాగుడు విడిచిపెట్టాక, పాస్టర్ వాళ్ళు తాగుతారు నేను కూల్ డ్రింక్, ఆ యొక్క జోలికి కూడా వెళ్ళకూడదు. Somebody say hallelujah. ఎందుకంటే ఆ వాసనతోటి ఏమవుతుందంట, మళ్ళీ చిగురుస్తుంది. గడి ఆమెన్ చెప్పండి. ఒక్కసారి ఆ అమ్మాయిని విడిచిపెట్టిన తర్వాత, ఆ యొక్క అమ్మాయి కాంటాక్ట్ డిలీట్ చేసిన తర్వాత మళ్ళీ ఇన్స్టాగ్రామ్ ప్రొఫైల్ చూడకూడదు, మళ్ళీ ఆ వాసన కూడా తగలకూడదు. Somebody say hallelujah. మళ్ళీ వాసన తగిలిందో నీ జీవితంలో ప్రాబ్లమ్స్ మొదలవుతాయి. ఎవరు ప్రైజ్ ది లార్డ్ అంటలేరు. ఒక బ్రదర్ అంటుండు హల్లెలూయా, హల్లెలూయా, ఆమేన్. చూసినారా, ఆ యొక్క వేరు చీకిపోయినా కూడా బీ కేర్ఫుల్ వేర్ యు గో. బీ కేర్ఫుల్. ఏది విడిచిపెట్టావో వాటి వాసన జోలికి కూడా వెళ్ళకు. ఆమేన్. పాస్టర్ ఏముంది పాస్టర్, నేనేం చేయను పాస్టర్, మా ఫ్రెండ్స్ చేస్తారు, నేను అక్కడ కూర్చో. బీ కేర్ఫుల్. ఎందుకు నీకు తెలియకుండానే ఆ వాసన నీ దగ్గరకు వస్తుంది. లేనిపోని ఆశలు రేకెత్తిస్తుంది. వాడంటాడు మా ఫ్రెండ్, నాకు కూడా పెళ్ళయింది, నీకు కూడా ఏం నేను చేస్తున్నా, నువ్వు కూడా చేయి, అయిపోయింది. యు ఆర్ గాన్ అండ్ డస్టెడ్. హల్లెలూయా. వెళ్ళి కుంపట్లో పడుతున్నావు. ఆ వేరు ఎంత పవర్ఫుల్లో చూస్తున్నారు కదా, వాసన తగిలినా కూడా మళ్ళీ చిగురుస్తుంది అంటది. సంబడి సే ఆమేన్. ఏ అలవాట్ల నుంచి నువ్వు బయటికి వచ్చావో, ఏ గృహాల నుంచి మీరు బయటికి వచ్చారో, ఏ ఆచారాల నుంచి బయటికి వచ్చారో, డోంట్ గో అగైన్. సంబడి సే హల్లెలూయా. మళ్ళీ ఆ మెట్లెక్కకండి. హల్లెలూయా. Somebody say amen. మళ్ళీ ఆ పొగ కూడా పీల్చకండి. Hallelujah. Because those things will open doors that are not right in your life. అనవసరమైన ద్వారాలు తెరచబడతాయి. Hallelujah. Hallelujah. Thank you Jesus. Glory be to Jesus. Hallelujah. మీకు అర్థమవుతుంది కదా, ఆ వేరు చీకిపోయినను, ఆ వేరు మొద్దుబారిపోయినను, కానీ నీటి వాసన ఏం చేస్తుందంట, చిగురుస్తుంది. ఈరోజు దేవుడు కొంతమందితో నేరుగా మాట్లాడుతున్నాడు. కెన్ ఐ గో డీపర్? అన్న ఓన్లీ ఆల్కహాలిజం గురించి చెప్పిన, వేరే వాళ్ళ గురించి చెప్తా. హల్లెలూయా. కొంతమంది వెన్ యు కమ్ అవుట్ ఆఫ్ సంథింగ్, కొంతమంది భయాల నుంచి విడిపించబడతారు. ఆమేన్. వెన్ యు నో దట్ గాడ్ హ్యాస్ డెలివర్డ్ యు. హల్లెలూయా. మళ్ళీ సోషల్ మీడియాతో జాగ్రత్తగా ఉండాలి. ఎందుకంటే సోషల్ మీడియా నిండా కూడా ఏముంటుంది, భయం. దే ఆర్ రెడీ టు గివ్ యూ ఫియర్. సో నువ్వు బై మిస్టేక్ న్యూస్ ఓపెన్ చేసావో ఆ వాసన వస్తుంది అనమాట. ఏది? నిన్ను భయంలో పడేసేది. అర్థమవుతుందా? దాని వాసనకు తగిలినను వేరు చిగురిస్తుంది. Somebody say hallelujah. ఆ పాత సన్నిహితమైన సంబంధాల నుంచి మీరు బయటకు వచ్చారా? బయటకు వచ్చారేమో. 6 నెలలు అవుతుంది బ్రదర్, మంచిగానే ఉన్నా. 6 నెలలు అయింది కదా, ఒక్కసారి వెళ్ళొచ్చా? ఒక్కసారి కలవచ్చా? ఒక్కసారి ఆమెకు హాయ్ పంపించవచ్చా? ఒక్కసారి హలో చెప్పొచ్చా? ఒక్కసారి వాళ్ళతో కలవచ్చా ఫ్రెండ్స్ తోటి? ఒక్కసారే నీ చివరిసారి కావచ్చు. నెవర్ టేక్ అన్ ఆపర్చునిటీ. ఆ వేరు ఏం చేస్తుందంట, మళ్ళీ చిగురిస్తుంది. బీ కేర్ఫుల్. నువ్వు స్వస్థత పడ్డావు, జాగ్రత్తగా ఉండు, నీ స్వస్థతను కాపాడుకో. ఇది నిజంగా జరిగిన స్టోరీ, ఒకసారి చెప్తున్నా. దేర్ వాజ్ అ మ్యాన్, ఒక వ్యక్తి ఉన్నాడు, ఆయన కాళ్ళు చచ్చిపడిపోయాయి. హీ కేమ్ టు ఎ సర్వీస్. ఇలాంటి స్వస్థత కూడికకు వచ్చినప్పుడు దైవజనులు ప్రార్థన చేశారు. ప్రార్థన చేస్తే ఆయన స్వస్థత పడి నడుచుకుంటూ, వీల్ చైర్ మీద వచ్చిన అతను ఇంటికి నడుచుకుంటూ వెళ్ళాడంట. వాళ్ళ కాలనీలో అందరూ, అరే వావ్, మన పోషయ్య నడిచిండు బై, ఎట్లా నడిచి, వావ్. అందరు అంకుల్స్ అందరు మాట్లాడుకుంటున్నారు. అంకుల్స్తో జాగ్రత్త.
వాళ్ళకి తెలిసింది వాట్సాప్ ఫార్వర్డే, ఇంకేం తెలియదు. సో బీ కేర్ఫుల్. అయితే చూడండి, సో ఆ అంకుల్ వాళ్ళ ఫ్రెండ్ వచ్చిండు, వాళ్ళ ఫ్రెండ్ ఏం మిస్టర్ సో అండ్ సో బాగుపడ్డారంట కదా, తలుపు కొట్టిండు వాళ్ళ ఇంటికి వచ్చి. తలుపు కొడితే ఈయన ఎప్పుడు వీల్ చైర్ మీద వెళ్ళి తీసేటోడు నడుచుకుంటూ వెళ్ళి తీర్చాడు. అరే అరే వావ్, వాట్ అ మిరాకిల్. ఓ ఎస్, దేవుడు నన్ను బాగుపరిచిండు. వాళ్ళ ఫ్రెండ్తో దేవుడు నన్ను బాగుపరిచాడు, రండి రండి కూర్చోండి, వచ్చి కూర్చోండి, ఇద్దరు కూర్చోండి, చాయ్ తీసుకురా చెప్తారు కదా కొంతమంది. చాయ్ వచ్చి ఇద్దరు కూర్చొని మాట్లాడుకున్నారు. ఈ అంకుల్ ఎవరైతే వచ్చారో ఆయన ఏమంటున్నాడు తెలుసా, ఈ స్వస్థతలు లేవనుకుంటా కదా, నువ్వు నిజంగానే స్వస్థపడ్డావా, నిజమేనా ఇది, ఏదన్నా ఇవి లేవు బైబిల్లో లేవు, చూడలేదా నువ్వు బైబిల్లో లేవు ఇవన్నీ, ఏదో బై ఫ్లూక్ నువ్వు అట్లా లేచినావు, అక్కడ ఆ మ్యూజిక్, ఆ క్వాయరు, ఆ యూఫోరియాకి అని లేచినావు అంతే, స్వస్థత కాలే అని చెప్పడం మొదలుపెట్టాడు. ఈ అంకుల్ ఛాయ్తో పాటు అవన్నీ కూడా లోపల తీసుకుంటున్నాడు. హల్లెలూయా. గంట సేపు అయిపోయింది డౌన్లోడ్ ఈ అంకుల్ నుంచి ఆ అంకుల్కి. హల్లెలూయా. సరే మిస్టర్ పోషయ్య పోతున్నా ఇంకా, బాయ్, మరి వెళ్ళాలా అంటే ఈ అంకుల్ ఇక్కడ కూర్చున్నాడు. బాయ్ వచ్చి, సరే నేను కూడా అక్కడి వరకు వస్తాను. ఇట్లా అంటే కాళ్ళు లేస్తలేవు. వై, ఎందుకు? హీ లాస్ట్ హిస్ హీలింగ్ బికాస్ ఆఫ్ ద వర్డ్స్ ఆఫ్ అన్బిలీఫ్. అపనమ్మకం యొక్క మాటల ద్వారా తన అద్భుతాన్ని పోగొట్టుకున్నాడు. హల్లెలూయా. అందుకే మీ ఎవరితో మాట్లాడుతున్నారో జాగ్రత్తగా ఉండండి, ఎవరితో సంభాషిస్తున్నారో జాగ్రత్త. కొంతమంది చెప్పేదంతా అపనమ్మకమే. ఇక వాళ్ళ మాటలు వింటే రేపే నువ్వు చచ్చిపోతావు అనిపిస్తుంది. నో, వాళ్ళని దూరం పెట్టండి, వాళ్ళ వాసన కూడా రానియకండి. మీ ఇంటికి వస్తున్నా అంటే నేను లేనని చెప్పండి, నెక్స్ట్ వీక్ వస్తా, నెక్స్ట్ వీక్ కూడా లేనని చెప్పండి, మళ్ళీ వచ్చే సంవత్సరం అప్పుడు కూడా లేనని చెప్పండి. హల్లెలూయా, ప్రైజ్ ది లార్డ్. సరే ఫోన్ నెంబర్ అంటే నా బ్లాక్ అయిపోయిందని చెప్పండి, నేను బిల్లు కట్టలేట్లేదు అందుకే బ్లాక్ చేసిరని చెప్పండి. వాట్సాప్లో నీకు పంపిస్తా అంటే వద్దు, నా వాట్సాపే తీసేసిరని చెప్పండి. వాళ్ళ వాసన కూడా వద్దు మనకి. Somebody say hallelujah. If you belong to Faith City Church, be with people who are filled with faith. Amen. Hallelujah. అర్థమవుతుంది. నువ్వు ఎవరు చుట్టూ విరుగుతావు, ఎవరు నీ చుట్టూ ఉంటారో చాలా జాగ్రత్త వహించు. వాళ్ళు లేనిపోని వాసన తీసుకొస్తారు, నీకు పాత జీవితాన్ని మళ్ళీ పరిచయం చేస్తారు. బీ కేర్ఫుల్, బీ కేర్ఫుల్. హల్లెలూయా, హల్లెలూయా. ఎందుకు పాస్టర్ ఊకే వాళ్ళని కలవద్దు, వీళ్ళు సినిమాకి పోవద్దు, ఇవన్నీ చెప్తారండి. అందుకే మారుమనసు పొందాను. ఆమేన్. అందుకే ఏంటంటే వాళ్ళు బంధించబడ్డం, దే ఎంజాయ్ దే డార్క్నెస్. ఆమేన్. ఐ ప్రే టుడే, దేవుడు మీ కళ్ళను విప్పును గాక, స్వేచ్ఛలో ఉన్న సంతోషాన్ని మీరు ఎరుగుదురు గాక. హల్లెలూయా. నీ ఫ్రెండ్స్తో ఇచ్చే సంతోషము కంటే దేవుని సన్నిధిలో ఉండే సంతోషము 10 రెట్లు శ్రేష్టం. ఆమేన్. మే గాడ్ మినిస్టర్ టు యు దిస్ మార్నింగ్, మీన్స్ దిస్ ఈవినింగ్. హల్లెలూయా, హల్లెలూయా. దాని వేరు కూడా తాకనీయకండి, దాని వేరు కూడా తాకనీయకండి. హోలీ స్పిరిట్ ఇస్ పుషింగ్ మీ మోర్. దాని వేరు కూడా తాకనీయకండి. సంబడి సే ఆమేన్. ఆ యొక్క వీడియోస్ యొక్క సజెషన్స్ కూడా రానియకండి. Come on now, somebody say hallelujah. Amen. Don't put your phone in incognito mode. Hallelujah. అర్థం కాకపోతే రిలాక్స్, నీకు కాదు అది. Hallelujah. Amen. ఏం లేదు, నువ్వు మామూలుగా స్క్రోల్ చేస్తున్నావు, సజెస్టెడ్ వీడియోస్ అనుకొని వస్తాయి, అది నేను పడేయడానికి వస్తాయి. కొంతమంది అవుతున్నారు. హల్లెలూయా. సజెస్టెడ్ వీడియోస్, బీ కేర్ఫుల్. పాపప్స్, బీ కేర్ఫుల్. ఆమేన్. అవి ఏం లేదు, దే విల్ డ్రా యూ, నిన్ను మళ్ళీ తిరిగి ఆ కూపంలోకి తీసుకెళ్ళిపోతాయి. జస్ట్ 2 minutesలో, జస్ట్ 1 secondలో. ఆమేన్. బీ కేర్ఫుల్ మై బ్రదర్, మై సిస్టర్. మే ద లార్డ్ ప్రొటెక్ట్ యూ. దేవుడు మీకు ఆ సామర్థ్యతనిచ్చును గాక. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. సంబడీ ఈస్ గెటింగ్ ద వర్డ్ టునైట్. నువ్వు దీవించబడాలంటే
నేనేం చెప్తా, ప్రతిసారి జ్వరం పోవాలంటే సూది వాడాలి, సూది నొప్పి వస్తుంది, బట్ జ్వరం పోతుంది. ఆమేన్. మనకు ఇది నొప్పి వద్దు కానీ అన్నీ పోవాలి. సమ్టైమ్స్ వాక్యం నాకే చెప్తుండా, నా హిస్టరీ తెలిసిపోయింది అనుకుంటా. ఆమేన్. నువ్వు చెప్పినా నేను వినను, నువ్వు అనుకుంటున్నావు నేను ప్రతి పాయింట్ వింటా అనుకుంటా లాస్ట్. ఎందుకంటే నీదంతా విన్నాను అనుకో, నేను కుర్చీలకెంచలేవు, అంత అన్బిలీఫ్. వద్దు, నాకు వద్దు. హల్లెలూయా. లాస్ట్ వాళ్ళకి ఏం కావాలి, ఆ లాస్ట్లో వాళ్ళకి ఏం కావాలి చెప్పండి, క్లైమాక్స్ ఏంటి అంతే. లాస్ట్కి వాళ్ళంతా చెప్పినాక ప్రేయర్ చేయాలా సిస్టర్? అందుకే నా ప్రార్థన, ప్రభువా సిస్టర్ చెప్పింది అంతా చేసేయండి. ఆమేన్. ఇక మన దగ్గర ఎలాంటిదంటే ఆ ప్రార్థనలు కూడా ఫలిస్తాయి. అభిషేకం అట్లాంటిది. సమ్టైమ్స్ ద ప్రాబ్లమ్ సీమ్స్ దే ఆర్ గాన్ బట్ దే రీఅపియర్. ద రూట్ షుడ్ బి డెల్ట్. ఆ వేరుతో వ్యవహరించాలి. మార్కు సువార్త 11వ అధ్యాయం 20 నుంచి 25 వచనాలు చూద్దాం. ప్రొద్దున వారు మార్గమున పోవుచుండగా ఆ అంజూరపు చెట్టు వేళ్లు మొదలుకొని ఎండియుండుట చూచిరి. అప్పుడు పేతురు ఆ సంగతి జ్ఞాపకమునకు తెచ్చుకొని, బోధకుడా, ఇదిగో నీవు శపించిన అంజూరపు చెట్టు ఎండిపోయినని ఆయనతో చెప్పెను. అందుకు యేసు వారితో ఇట్లా నేను, మీరు దేవుని యందు విశ్వాసం ఉంచుడి. ఎవడైనను ఈ కొండను చూచి నీవు ఎత్తబడి సముద్రంలో పడవేయబడుమని చెప్పి తన మనసులో సందేహింపక తాను చెప్పినది జరుగునని నమ్మిన ఎడల వాడు చెప్పినది జరుగునని మీతో నిశ్చయముగా చెప్పుచున్నాను. హల్లెలూయా. హల్లెలూయా. బోధకుడా, నువ్వు శపించిన ఈ యొక్క చెట్టు వేర్లతో సహా ఎండిపోయినది. యాక్చువల్లీ ఇక్కడ వేర్లు లేదు, బట్ ఇన్ అదర్ గాస్పెల్స్ యూ కెన్ గో అండ్ ఫైండ్ అవుట్. వాళ్ళు ఏమంటారంటే, పేతురు ఏమంటాడంటే, వేర్లతో సహా ఈ చెట్టు ఎండిపోయింది. దేవుడు శపించిండు, పైన ఎండిపోవచ్చు కదా. వై ఇట్ హ్యాస్ డ్రైడ్ అప్ ఫ్రమ్ ద రూట్స్? ఎందుకు వేర్లతో సహా ఆ యొక్క చెట్టు ఎండిపోయింది? ఎందుకంటే many times we fight with visible problems but actual roots are in the invisible realm. అర్థమైందా? చెప్తా. చాలాసార్లు మీకు కనబడే సమస్యతో పోరాడుతుంటారు, కానీ దాని పోరాటం యొక్క వేరు ఆత్మీయ లోకంలో ఉంటుంది. అది నీకు కనబడదు. నువ్వు అనుకుంటావు నా భర్త ప్రవర్తన ఇట్లా ఎందుకుంది, సో ఆయన కూర్చొని బ్రెయిన్ వాష్ చేస్తావు, నువ్వు మారు. ఆయన అంటాడు నేను మారను. మారవా? మారను. ఎవ్రీ నైట్ ఫర్ 25 years సేమ్, నథింగ్ చేంజ్డ్. హల్లెలూయా. వై? నువ్వు కనబడే నీ ప్రాబ్లం, నీ భర్త ఆయన ఇట్లా కానీ దానికి రూట్, నీ భర్త ప్రాబ్లం ఏంటో తెలుసా? అక్కడ లోపల ఉన్న వేరు, ఇట్ ఈస్ ఇన్ ద స్పిరిచువల్, ఆత్మీయ లోకంలో ఉంది అది. నువ్వు ఆత్మీయంగా మారితే తప్ప నువ్వు అది గ్రహించలేవు. ఎందుకు నీ భర్త ఇలా ప్రవర్తిస్తున్నాడు, వై హీఈస్ బిహేవింగ్ ఇన్ సర్టెన్ వే, ఇట్ ఈస్ అ స్పిరిచువల్ కాజ్. అది ఒక ఆత్మీయ కారణం ఉంటుంది. అది నువ్వు కనుగొనాలంటే నువ్వు ఆత్మీయంగా ఉండాలి ఫస్ట్. హల్లెలూయా. దట్స్ వై ఇఫ్ యు ఆర్ నాట్ స్పిరిచువల్, నువ్వు ఆత్మీయంగా లేకపోతే, బ్రదర్ ఈ బైబిల్, ఈ దేవుడు, చర్చ్, ఇవన్నీ ఎందుకు బ్రదర్, అంత ఆత్మీయ వేస్ట్, నాకు ట్రాష్. నిన్ను దయ్యం ఫుట్బాల్ ఆడుతుంది. నేను చెప్తున్నా, if you are not spiritual, the devil will play with you, but if you are spiritual, you can play with the devil. హల్లెలూయా. అందరిని మోసం చేసినట్టు నిన్ను చేయదు, ఎందుకంటే నువ్వు ఆత్మీయంగా ఉన్నావు కాబట్టి. ఆత్మీయంగా ఉన్న వారికి దేవుడు ఆత్మీయ విషయాలు చూపిస్తాడు కాబట్టి. నీ భర్త ప్రవర్తనకు వెనకాల ఉన్న కారణము దురాత్మలు దేవుడు చూపిస్తాడు కాబట్టి నువ్వు అప్పుడు వెళ్ళి ఆ దురాత్మలతో నువ్వు వ్యవహరించినప్పుడు ఆటోమేటిక్గా మీ భర్త చక్కగా అవుతాడు. ఆమేన్. Praise the Lord. Hallelujah. Praise the Lord. Hallelujah. Amen. You need to pray. ఎందుకు ఆత్మీయంగా ఉండాలి? ఎందుకు బైబిల్ చదవాలి బ్రదర్? ఎందుకు నేను ప్రార్థన చేసుకోవాలి? ప్రతిరోజు ప్రార్థనలో ఎందుకు ఉండాలి?
పని లేక కాదు, టైం వేస్ట్ అని కొంతమంది అనుకుంటారు. ఇట్ ఈస్ టైం వేస్ట్ ఫర్ దోస్ హూ థింక్ దోర్ ఆర్ ఫూల్స్ అవుట్ దేర్. వారు వెర్రితనంలో కప్పబడి ఉన్నారు. బట్ ఇఫ్ యు ప్రే, ఏమవుతుంది తెలుసా? దేవుడు నీ ఆత్మీయ నేత్రాలు తెరుస్తాడు. దెన్ యూ కెన్ సీ ద రూట్ కాజ్. దేవుడు నీకు బయలుపరుస్తాడు ఎందుకు నీ భర్త ఇలా ప్రవర్తిస్తున్నాడు, ఎందుకు నువ్వు అప్పుల్లో ఉన్నావు, వాట్ ఈస్ ద రీజన్ ఫర్ యువర్ స్టాగ్నేషన్. దేవుడు చూపిస్తాడు ఎందుకు నువ్వు రోగములతో కొట్టుమిట్టాడుతున్నావు. దేవుడు అది చూపించినప్పుడు యు డీల్ విత్ ద రూట్. సామర్స్య హల్లెలూయా. యు డీల్ విత్ ద రూట్. యేసుక్రీస్తు వారి చెట్టును చెప్పించాడు, ఆ వేర్లతో సహా ఎండిపోయింది. ఆమేన్. ఎందుకు? వెనెవర్ గాడ్ డీల్స్, హీ డీల్స్ ఫ్రమ్ ద రూట్. హల్లెలూయా. హీ డీల్స్ ఇట్ ఫ్రమ్ ద రూట్. ఎందుకో తెలుసా? ఆ వేరునితో సహా ఆ యొక్క చెట్టు ఎండిపోకపోతే మళ్ళీ నెక్స్ట్ ఇయర్ కూడా అదే చెట్టు అందంగా ఆకులు వేసుకొని ఉంటుంది, కానీ ఫలం ఇయ్యదు. ఎవ్రీ సీజన్ విల్ కమ్. ప్రతిసారి సమ్మర్ వస్తుందా లేదా? రిపీట్. నెక్స్ట్ సీజన్ ఫిగ్స్ ట్రీస్ ఇచ్చే ఫలం అంటే మామిడి పళ్ళ సమయం లాగా అంజూరపు ఫలం సమయం కూడా ఉంటుంది. మళ్ళీ నెక్స్ట్ ఇయర్ కూడా వస్తుంది, కానీ ఫలాలు ఉండవు. మళ్ళీ నెక్స్ట్ ఇయర్ వస్తుంది, ఫలాలు ఉండవు. అందుకని ఏసేం చెప్పిండు, ఈ ఫలించని చెట్టు వేర్లతో సహా. ఈరోజు నేను ప్రవచిస్తున్నా, మీ జీవితంలో, నీ జీవితంలో ఉన్న ప్రతి ఫలించని చెట్టు వేర్లతో సహా ఎండిపోవును గాక. ఆ యొక్క చెట్లు, ఆ చెట్టు ఎందుకు తెలుసా? అది భారం అన్నమాట. అది భూమి ఆక్యుపై చేస్తుంది. వేరే ఫలించే చెట్టు కూడా స్థలం ఎట్లా, అది కూర్చుంది. అది ఫలించట్లేదు, వేరే చెట్టును రానియట్లేదు. అందుకని యేసు ప్రభు ఏం చేసేది, దాన్ని శపించి వేర్లతో సహా. ఈరోజు నేను ప్రకటిస్తున్నాను, నిన్ను ఇబ్బంది పెడుతున్న రోగము వేర్లతో సహా ఎండిపోవును గాక. నిన్ను ఇబ్బంది పెడుతున్న షుగర్ వేర్లతో సహా ఎండిపోవును గాక. రోగములు ఎండిపోవును గాక. సమస్యలు ఎండిపోవును గాక. ఇన్ జీసస్ నేమ్. హల్లెలూయా. ఇఫ్ యు ఆర్ నాట్ స్పిరిచువల్ అండ్ ఇఫ్ యు డోంట్ హ్యావ్ జీల్ ఫర్ గాడ్, దేవుని కొరకు ఆసక్తి లేకపోతే, ఇఫ్ యు సే అన్న క్రిస్మస్కి వస్తా, మళ్ళీ ఈస్టర్కి వస్తా, మళ్ళీ మధ్యలో ఏమైనా ఉంటే బిలు వస్తా, భోంచేస్తా, వెళ్తా, నువ్వు ఎప్పుడు గెలవలేవు. చూడగలుగుతావు నువ్వు వేర్లని? నీ సైదాన్ని ఎక్కడ నాట్యం వేస్తుందో చూడగలుగుతావా? నీ జీవితంలో గెలవగలుగుతావు అనుకుంటున్నావా? అప్పుడప్పుడు వచ్చి పోవడానికి ఇది అత్తగారిల్లు కాదు, ఇది దేవుని యొక్క మందిరం. ఇక్కడికి వస్తే దేవుని ఒక వాక్యమునితో మాట్లాడాలి. నువ్వు ప్రతిరోజు దాని యొక్క ఆ యొక్క ఆకలిగొని ఉండాలి. దేవా ఈరోజు నాతో మాట్లాడు. ఎవ్రీడే గెట్ అప్ అండ్ సే లార్డ్ స్పీక్ టు మీ, ఐఎమ్ హియర్. నన్ను అగ్నితో మండించు. హల్లెలూయా. ఎందుకంటే నువ్వు ఆటలాడి ఇట్లాంటి జోక్స్ చేసుకొని అట్లా జీవితాన్ని అంతా అల్లా టప్ప అల్లరి చిల్లరితో ఉండిన జీవితం ఉంటే సైతాన్ ఫుట్బాల్ ఆడుతుంది. ఆమేన్. హల్లెలూయా. ఆత్మీయంగా ఉండడం చాలా ప్రాముఖ్యం. గో వేర్ ద వర్డ్ ఇస్ ప్రీచ్డ్. వాక్యము బోధించే స్థలముకి వెళ్ళు. ఒకసారి సరిపోట్లేదా, మళ్ళొకసారి వెళ్ళు, మళ్ళీ వెళ్ళు. వారానికి 4 ఆరాధనలు ఉంటే వెళ్ళు. బికాస్ యూ హ్యావ్ టు డీల్ విత్ ద రూట్స్. హల్లెలూయా. సంబడి సే ఆమేన్. నీకు తెలుసా ఒక విషయం చెప్తాను, సైతాన్ ఫుల్ టైం పని చేస్తుంది నీ జీవితం నాశనం చేయడానికి. నువ్వు పార్ట్ టైం క్రిస్టియన్ లాగా ఉంటే సరిపోదు. కానీ ఆమేన్ చెప్పండి. హల్లెలూయా. వాడు దినం రాత్రి నీ వెనక గొయ్యలు తీస్తున్నాడు. నీవు పార్ట్ టైం అప్పుడప్పుడు వస్తా, ఈరోజు నాకు మూడ్ లేదు, ఈరోజు వర్షం పడ్డది, కొంచెం టెంపరేచర్ ఎక్కువ ఉంది, చెమటలు వస్తున్నాయి, ఇవన్నీ సాకులు చెప్తే. మార్కు సువార్త 2వ అధ్యాయం 9వ వచనం. నీ పాపములు క్షమింపబడి ఉన్నవని చెప్పుట సులభమా? నీవు లేచి నీ పరిపెత్తుకొని నడువుమని చెప్పుట సులభమా? అయితే పాపములు క్షమించుటకు భూమి మీద మనుష్య కుమారునికి అధికారము కలదని మీరు తెలుసుకొనవలెనని వారితో చెప్పి, పక్షవాయువు గలవానిని చూచి నీవు లేచి నీ పరిపెత్తుకొని ఇంటికి పొమ్మని నీతో చెప్పుచున్నాను నేను. ఆమేన్. దేవుడు ఎప్పుడు కూడా యేసుక్రీస్తు హీ ఆల్వేస్ డెల్ట్ విత్ ద రూట్స్. ఇక్కడ పక్షవాయువు గలవని తీసుకొచ్చి లోపలికి తీసుకొస్తే లేచి పరిపెత్తి నడువు అని చెప్పాలి. కానీ ఏమంటున్నాడు? ఫస్ట్ నీ పాపములు క్షమించబడ్డాయి. ఎందుకంటే దేవునికి తెలుసు ఆయన ప్రాబ్లం రూట్ ఏంటో తెలుసా? పాపం. ఆమేన్. హీ ఇమీడియట్లీ స్పోక్ టు ద రూట్. హీ డిడ్ నాట్ అడ్రస్ ద ఇష్యూతో మాట్లాడట్లే, రూట్ కాజ్తో మాట్లాడుతున్నాడు. ప్రైజ్ లార్డ్. అర్థమవుతుందా మీకు? ఇట్స్ నాట్ నువ్వు పరిపెత్తే తీసుకొని వెళ్ళు బ్రదర్ అన్నట్లే.
నీ పాపములు క్షమించబడ్డాయి. ఎందుకు? ఫస్ట్ హీ సెల్లింగ్ ఫస్ట్ యువర్ సిన్స్ హ్యావ్ టు బి ఫర్గివెన్. ఎందుకంటే ఆ స్వస్థత జరగాలంటే ఫస్ట్ రూట్ని సరి చేయాలి. ఆ రూట్ ఏంటంటే పాపం, సిన్. సో ఫస్ట్ ఆ వ్యక్తికి నీ పాపములు క్షమించబడ్డాయి. వెన్ హీ రిసీవ్డ్ ఫర్గివ్నెస్, ఆ పాపములు క్షమించబడ్డాయని ఎప్పుడైతే ఆయన తెలుసుకున్నాడో, హీలింగ్ వాజ్ వెరీ ఈజీ. అర్థమైందా? నీ సమస్యలకి రూట్ కాజ్ నువ్వు తెలుసుకుంటే దాన్ని జయించడం ఈజీ. హల్లెలూయా. ఇట్స్ ఈజీ. దేవునితో జీవితం ఈజీ. దేవునితో సంబంధం కలిగి ఉంటే నీ జీవితం చాలా ఈజీ. ఎందుకంటే రేపు జరగబోయేది ఈరోజు దేవుడు నీకు బయలుపరుస్తాడు. సంబడి సే హల్లెలూయా. 100 మంది ఏదో కష్టపడే ఉద్యోగం నీకు ఉట్టిగా నువ్వు పల్లీలు తినుకుంటా తెచ్చుకుంటావు, ఇట్లా వెళ్ళి ఇంటర్వ్యూ అని చెప్పినా నీకు ఉద్యోగం ఇస్తాడు. ఎందుకు? ఇట్ ఈస్ ఈజీ. హల్లెలూయా. అర్థమవుతుందా? విత్ గాడ్ ఇట్స్ ఈజీ. కానీ ఆ దేవుని దగ్గర రావడానికి మనకి ఇష్టం ఉండదు. ఎండ ఉంటుంది, వర్షం ఉంటుంది, కాళ్ళు ఆ రోజే గుంజుతాయి. హల్లెలూయా. ఆ రోజు నీరసం వస్తుంది. ఫస్ట్ 5 కాగానే నీరసం, 6 కాగానే నిద్ర, తల తిరుగుటం. కొంతమందికి అవుతున్నట్టున్నాయి అన్ని. దేవుడు మిమ్మల్ని విడిపించును గాక. ఇట్ ఈస్ అ లైఫ్ ఫ్రమ్ ది ఎనిమీ. ఎందుకు? నువ్వు ఇక్కడికి వస్తే బాగుపడతావు అని ఆడికి ముందే తెలుసు. అందుకే ఇవన్నీ కలుగజేస్తాడు. అవన్నీ ఏదున్నా నీ నాపకూడదు. నువ్వు కూడా ఛాలెంజ్ చేయాలి. నీరసం వచ్చిందా, డబల్ టైం తీసుకురా నేను చూసుకుందాం. నన్ను ఆపగలుగుతావా? కానీ నేను ఈరోజు వెళ్ళబోతున్నా. యూ నీడ్ టు డిసైడ్ యువర్ సెల్ఫ్. ఈ రూట్స్ కనబడాలంటే గుడ్ ఫ్రైడే, ఈస్టర్కి వస్తే సరిపోదండి. అర్థమవుతుందా? ఈ ప్రాబ్లమ్స్ని కనిపెట్టాలంటే జస్ట్ ఫిజిషియన్ దగ్గరికి వెళ్ళి ఆను డోలో వేసుకో అంటే సరిపోదు. నీకు టెస్ట్లు చేయాలి, స్కాన్ చేయాలి, రిపోర్ట్స్ రావాలి, అందులో తెలుస్తుంది. ఇంత ప్రాసెస్లో నువ్వు ఓన్లీ నేను గుడ్ ఫ్రైడే వస్తా, ఈస్టర్ వస్తా, అన్ని సమస్యలు పోవాలి. నీ జ్ఞానం ఉంటే. హల్లెలూయా. మీ పిల్లలని రిజల్ట్ వచ్చే స్కూల్లో ఎందుకు వేస్తావు? జిల్లా పరిషత్లో వేయచ్చు కదా. ఎందుకు వేస్తావు? ప్రైవేట్ స్కూల్లో, ఇంటర్నేషనల్ స్కూల్స్లో ఎందుకు వేస్తావు? 3 లక్షలు 4 లక్షలు ఎందుకు? మంచి టీచింగ్, మంచి రిజల్ట్ ఉంది బ్రదర్. చర్చ్ మాత్రం పక్కన. మీ పిల్లలను పంపి జిల్లా పరిషత్ పక్కనే బ్రదర్, వెళ్ళు. వై? ఇప్పుడు జిల్లా పరిషత్ కూడా మంచిగా అయినాయి అంట, నాకు తెలియదు. ఏ మ్యాన్, వై అంత దూరం వెళ్ళాలా? మనది లేదా? మన దగ్గర మంచివి కాదు మనకు కావాల్సింది. నీకు వేర్లు కనబడాలి. మంచి డాక్టర్ ఉన్నాడు కదా, వెళ్ళు. ఆయన ఉట్టి కళ్ళు ఇట్లా చూస్తాడు, డోలో వేసుకో అంటాడు. ఇది డోలో పని చేయలేదా? నెక్స్ట్ వారం శారీడాన్ వాడేసిరా. నిన్ను 4 వారాలు తిప్పుతాడు. 4 వారాలు 400-500 తీసుకుంటాడు. లాస్ట్కి ఏం చెప్పాడు? వెన్ యూ గో టు ఎ స్పెషలిస్ట్, ఇమ్మీడియట్గా చెప్తాడు, దిస్ ఇస్ అ ప్రాబ్లం. హల్లెలూయా. వై యూ నీడ్ టు కమ్? ఎందుకు సంఘంలో నాటబడి ఉండాలి? వెన్ యూ ఆర్ ప్లాంటెడ్. ఇలాంటి వాక్యం బోధించబడ్డప్పుడు దేవుడు, మీరు ఇక్కడ కూర్చొని ఉండొచ్చు, నా వాక్యం వింటుండొచ్చు. కొంతమందికి దేవుడు బ్యాక్గ్రౌండ్లో కొన్ని విషయాలు చెప్తుంటాడు. ఇట్ ఈస్ నాట్ మీ, కానీ హోలీ స్పిరిట్ విల్ స్పీక్ ఫ్రమ్ ద వర్డ్, బిహైండ్ ద వర్డ్. నా స్వరం వినబడుతుంటుంది, నా స్వరం వెనకాల ఇంకో స్వరం వినబడుతుంది. అదే దేవుడు మీతో మాట్లాడుతుంటాడు. హల్లెలూయా. నేను మాట్లాడుతుండగా దేవుడు ఫలానా విషయాన్ని గురించి గుర్తు చేస్తాడు. దీని నుంచి నువ్వు బయటికి రావాలని చెప్తుంటాడు. నేను చెప్తుండగా ఫలానా విషయాలను సరి చేసుకో అని చెప్తుంటాడు. లేకపోతే ఫలానావి చెయ్యి. దేవుడు నీకు ఇన్స్ట్రక్షన్స్ ఇస్తుంటాడు, ఆ ఉపదేశం ఇస్తుంటాడు. దట్ ఈస్ వాట్ గాడ్ ఈస్ స్పీకింగ్ టు యూ. హల్లెలూయా. ప్రైజ్ ది లార్డ్. కొన్నిసార్లు చెప్తారు చాలా మంది వచ్చి, పాస్టర్ నాతోటే మాట్లాడినట్టుంది. అది నేను కాదు మాట్లాడింది, దేవుడు మాట్లాడాడు. ఒకటే వాక్యం చెప్తా, నువ్వు వచ్చి చెప్తావు, ఎందుకు? ఒకటే వాక్యం, బట్ మల్టీ ఫ్యాసెట్ వర్డ్. ఇట్ హ్యాస్ మల్టీ డైమెన్షన్స్. ఎవరికి ఎక్కడ తగలాలో దేవుడు మాట్లాడు. అది వాక్యం యొక్క గొప్పతనం. Somebody say amen. So today I'm telling you, నీ యొక్క ఆత్మీయత వేర్లను చూసేలాగా చేస్తుంది. హల్లెలూయా. ఫస్ట్ ఆ దేవుడు ఏం చేశాడు? ఆయన పాపములను క్షమించమని చెప్పి తర్వాత
నీవు లేచి నువ్వు పరుపెత్తుకొని అప్పుడు వెళ్ళుము. ఆమెన్. ఇప్పుడు ఫస్ట్ స్టెప్ చేయకుండా సెకండ్ స్టెప్ చేస్తే వాడిని నువ్వు పరుపెత్తుకోమని చెప్పు, నలుగురు బట్టి లేపినా లేవాడు వాడు. ఇది చాలా మంది జీవితాల్లో జరుగుతుంది. యూ డోంట్ నో ద ఫస్ట్ స్టెప్, బట్ యు నో ద సెకండ్ స్టెప్. ఏంటో తెలుసా అది? ప్రేయర్. ప్రార్థించడం అంటే ఏంటి? దేవునితో సంభాషణ. ఆ ప్రార్థనలో దేవుడు కొన్ని చెప్తాడు. నువ్వు ప్రార్థన చేస్తున్నావు కరెక్టే, మీ ఇంట్లో ఉన్నావు ఫస్ట్ అవన్నీ బయట పోయాడే అంటాడు. నువ్వు అది చేయవు, మళ్ళీ ప్రార్థన చేస్తావు నెక్స్ట్ డే. ఆమెన్. నువ్వు ఈ పలానా వ్యక్తులను దూరం పెట్టు అంటాడు. అది చేయవు, నువ్వు మళ్ళీ ప్రార్థన చేస్తావు. సో నువ్వు అది చేసినంత కాలము నీ లైఫ్ ఆ స్టెప్ 1 దగ్గరే ఉండిపోతుంది, వెళ్ళదు ముందుకి. ఆమేన్. కొంతమంది 2020 నుంచి వస్తున్నారు సంఘానికి, 2021, 2022 ఇంకా అక్కడే ఉన్నావు. టుడే ఐఎమ్ టెల్లింగ్ యూ, మే గాడ్ ఓపెన్ యువర్ ఐస్. దేవుడు మీ కన్నులను తెరువును గాక. మే యు సీ ద రూట్ ప్రాబ్లమ్ ఇన్ జీసస్ నేమ్. The root cause, come on, today I'm telling you, may God reveal the root cause of your problem. మీ యొక్క వేర్లలో ఉన్న సమస్య, ఎక్కడైతే సమస్య దేవుడు అది బయలుపరచును గాక. The root cause for your financial struggle, may God reveal it to you in Jesus name. దేవుడు మీ యొక్క ఆ యొక్క హెల్త్ ఇష్యూస్లో ఉన్న రూట్ కాజ్ దేవుడు ఈరోజు బయలుపరచును గాక. మీ ఫ్యామిలీ ప్రాబ్లమ్స్కి యొక్క కారణం ఏంటో దేవుడు వాటి యొక్క రూట్ కాజ్ని ఈరోజు దేవుడు బయలుపరచును గాక. హల్లెలూయా. Somebody say amen. ఫ్యామిలీ ప్రాబ్లమ్స్ అంటే దానికి కూడా వేర్లు ఉంటాయి. హల్లెలూయా. ఊరికే ఒకరినొకరు కొట్టుకోవడం కాదు, వాట్సాప్లలో తిట్టుకోవడం కాదు, వాళ్ళ ఇంటికి పోకపోవడం వీళ్ళ ఇంటికి పోకపోవడం, అది కాదు సమస్య. రూట్ కాజ్. గట్టిగా ఆమెన్ చెప్తలేరు ఇప్పుడు. హల్లెలూయా. మీ కుటుంబ సమస్యలు బాగుపడాలంటే రూట్ కాజ్ అని నేను ఎట్లా తెలుసుకోవాలి? రూట్ కాజ్, కమ్ టు చర్చ్. వాక్యం వినండి, ప్రార్థించండి, వాక్యంలో గడపండి, దేవుడు మీకు బయలుపరుస్తాడు. మేక్ ష్యూర్ దే ఆర్ గెటింగ్ ఎవ్రీథింగ్. ఆమేన్. కొంతమంది ప్రార్థన చేస్తారు ప్రతిరోజు 3 గంటలు, 2 గంటలు, అరగంట, గంట. ఏమవుతుంది ప్రార్థన తర్వాత? మళ్ళీ అదే జీవితం. యు ఆర్ వేస్టింగ్ యువర్ టైం. ప్రేయర్ ఈజ్ నాట్ అ వేస్ట్ ఆఫ్ టైం. Prayer is a communication. Just as Jesus cursed the fig tree, today I curse every root in your life. యేసు ప్రభువారు ఏ విధంగా వేర్లను ఏ విధంగా శపించాడో మీ జీవితంలో సమస్యలు కారణమైన ప్రతి వేరుని నేను శపిస్తున్నాను. Somebody has a వేరు. ఎవరు ఇక్కడ ఉన్నారు? You have a root of hatred. I don't know who it is, but today I curse that hatred in Jesus name. నీవు నీ భార్యను ప్రేమించలేవు, ఎందుకంటే నీకు నీ వేరు ఎలా ఉందంటే, హేట్రెడ్ ఏమంటారు తెలుగులో? కోపం, ద్వేషము నీ లోపల ఉంది. ఆ యొక్క వేరు ఎండిపోవును గాక. హల్లెలూయా. Somebody is here. నీ భర్త నిన్ను ద్వేషిస్తున్నాడు. Who is that? నీకు ధైర్యం ఉంటే లేచి నిలబడి, I'm going to pray for you. I know it. Somebody is here. నీ భర్త నిన్ను ద్వేషిస్తున్నాడు. నీకు తెలియట్లే కారణం ఏంటో, ఎందుకు ప్రేమించలేకపోతున్నాడో తెలియట్లేదు, ఎందుకు నువ్వు అన్ని చేస్తున్నావు, వండి పెడుతున్నావు, బిర్యానీ అన్ని, బట్ హీ స్టిల్ హేట్స్ యూ. టుడే ఇన్ ద నేమ్ ఆఫ్ జీసస్, బికాజ్ యూ హ్యావ్ స్టూడ్ అప్, ఈ రోజు నిలబడ్డావు కాబట్టి ఆ ద్వేషము యొక్క వేరుని నేను శపిస్తున్నాను. ఈ రోజు నుంచి 3 నెలల్లోగా ఆ యొక్క వేరు ఎండిపోవును గాక. మీరు విడుదల పొందుదురు గాక. ఏ భర్త అయితే నిన్ను ద్వేషించాడు, అదే భర్త పూలు తీసుకొని ఇంటికి వస్తాడు. ఇప్పటి నుంచి నీ పిల్లల ఫీజు కట్టబోతున్నాడు. ఇప్పటి నుంచి నీ భర్త నిన్ను చూసుకోబోతున్నాడు, నీ బాగోగులు చూసుకోబోతున్నాడు. ఆయన నీ పిల్లల బట్టలు కొనివ్వబోతున్నాడు. హల్లెలూయా. నిన్ను పోషించబోతున్నాడు. యేసు నామములో ఆ ద్వేషము తొలగించబడును గాక. ఈ రోజే ప్రేమ అనే వేరు ఆ బిడ్డ జీవితంలో నాటబడును గాక. By the power of the Holy Ghost, in Jesus name. Somebody clap your hands and praise him. Hallelujah. Somebody say hallelujah. Riggarga rendu chetulu paigedi gatiga hallelujah. The root of unfruitfulness shall be broken. మీ జీవితంలో ఫలభరితముగా అవ్వకుండా చేస్తున్న ప్రతి వేరుని నేను శపిస్తున్నాను. నీ జీవితంలో ఆర్థిక సమస్యలు కలిగజేసే వేర్లను శపిస్తున్నాను. యేసు నామములో ఉద్యోగం రాకుండా ఉన్న వేర్లను శపిస్తున్నాను. నీకు కంటికి కనబడకుండా నీ జీవితాన్ని విసిగిస్తున్న వేర్లను శపిస్తున్నాను. నీ కుటుంబాన్ని పీడిస్తున్న రోగాలను శపిస్తున్నాను. యేసు నామములో I command the fire of the Holy Ghost. ఆ యొక్క వేర్లను శపిస్తున్నాను, కాల్చివేయబడును గాక. In the name of Jesus, lift your hands and say hallelujah. Shout your loudest hallelujah. Shout your loudest hallelujah. ప్రతి
ఎండిపోవును గాక. ఈ రోజు నుంచి జూన్ మాసం అయిపోయేలోగా నిన్ను విసిగిస్తున్న ప్రతి దురాత్మకు చెందిన వేర్లు ఎండిపోవును గాక, ఎండిపోవును గాక, ఎండిపోవును గాక. హల్లెలూయా. మానసిక దిగ్భ్రాంతిని గురి చేస్తున్న ప్రతి వేరు విరిగిపోవును గాక, ఎండిపోవును గాక. కొంతమంది ఉన్నారు, యు ఆర్ ఆల్వేస్ ఎమోషనల్లీ బ్రోక్, ఎమోషనల్ బ్రేక్ డౌన్స్, ఎప్పుడు కూడా దుఃఖం. నువ్వు ఇక్కడ కూర్చున్నావు, సంతోషం అనేది నువ్వు చూడట్లా. ఒక క్షణం సంతోషంగా ఉంటే మిగతా 24 గంటలు దుఃఖంలో ఉంటున్నావు నువ్వు. ఎవరది? ఐ కర్స్ దట్ రూట్ ఆఫ్ ఎమోషనల్ బ్రేక్ డౌన్. సంతోషం అనేది మాట లేదు మీ జీవితంలో. హూఎవర్ ఇట్ ఈస్, మీకు వర్తిసలేసి నిలబడి వాటను పొందుకోవడమే. ఆ యొక్క వేర్లు ఎండిపోవును గాక. ఐ స్పీక్ ఫైర్ ఆన్ దోస్ రూట్స్. ఆ వేర్ల పైన దేవుని అగ్నిని విడుదల చేస్తున్నా, దేవుని అగ్నిని విడుదల చేస్తున్నా. సంతోషం లేదు మీ జీవితంలో. యు ఆర్ హియర్, కానీ ఒక్క క్షణము కూడా మీరు సంతోషంగా ఉండరు. ఒకవేళ ఉన్నా మరుక్షణమే దుఃఖము. ఎప్పుడు కూడా అదేదో జరిగింది, ఏదో ఇబ్బంది పెడుతుంది, ముఖం మీద నవ్వు తీసుకురాదు. ఈ రోజు నేను ప్రకటిస్తున్నాను, ఆ వేరు ఎండిపోవును గాక, ఆ వేరు ఎండిపోవును గాక, ఆ ఏరు ఎండిపోవును గాక.